జియో పాలిటిక్స్ అనే ఈ వ్యవహారాన్ని మోదీ గారి దగ్గరే నేర్చుకోవాలండి. చూడండి, ఒకే ఒక ఫోన్ కాల్ ఎవరికి, డొనాల్డ్ ట్రంప్కి వ్యవహారం మొత్తం మారిపోయింది. 50% టారిఫ్ అనిన ఈ ట్రంప్ ఇవాళ భారత్కు 15% ట్యాక్స్ అని మాట్లాడుతున్నాడు. మేము త్వరలోనే భారత్తో ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నాము. ఎక్కడ? సౌత్ కొరియా సియోల్లో నుంచి ఈయన ప్రకటిస్తున్నాడు. ఏంటండి మోదీ గారు ఏం చెప్పారు? ట్రంప్కి ఏం చెప్పితే వెంటనే కాళ్ల బేరానికి వచ్చాడు. ఇవాళ యావత్ ప్రపంచం మాట్లాడుతున్న విషయం. చూడండి, మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్, ఆయన సిబ్బంది వీళ్ళందరూ వాషింగ్టన్లో వారం రోజుల పాటు ఉండి ఈ ట్రేడ్ నెగోసియేషన్స్ అనేవి చేశారు. ఫైనల్గా కుదరలేదు. ఇంకా కూడా ఈ ఒప్పందాలు చేసుకోవడానికి మేము ఓపెన్గా ఉన్నాం, ఇవన్నీ మాట్లాడారు. మరి మోదీ ఏం చేశారు? ఒక్క కాల్తో ఈ మాస్టర్ స్ట్రోక్ ఎలా చేయగలిగాడు? సింపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ముఖేష్ అంబానీ అంటారు కదా, ఎవరితను? రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క అధినేత. ఇతనిని ఒక అస్త్రములాగా వాడితే ఏం జరుగుతుంది? జస్ట్ ఆలోచించండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారు? భారత్ రష్యన్ ఆయిల్స్ కొనడం మానేసింది. సో ఇది నేను సాధించిన విజయం. ఓకే, నువ్వు విజయాన్ని సాధించావు, గుడ్. మేము అందరము కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క అహం అనేది అక్కడ చల్లారింది. ఎంత లేదని అమెరికా అధ్యక్షుడు కదా, ఓకే అయిపోయింది. మరి ఇందులో వాస్తవాలు ఏమిటి? ఎప్పుడు మీడియా ముందు చాలా గొప్పగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు డొనాల్డ్ ట్రంప్. మరి బ్యాక్ స్టోరీ ఏమిటి? మోదీకి ట్రంప్కి మధ్య ఏం జరిగింది? సింపుల్ అండి. ఇప్పుడు వీళ్ళు 50% టారిఫ్ అని అన్నారు. డైరెక్ట్గా భారత్కు 32 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం నష్టమని చెప్పాలి. హ్యూజ్ అమౌంట్ కదా. సో మరి ఇప్పుడు ఈ వ్యాపారము చేస్తున్న ఈ వ్యాపారులు వాళ్ళు ఎంత బాధపడతారు? అయ్యో, ఒప్పేసుకుంటే అయిపోతుంది కదా, ఇంతలాగా మేము నష్టాల బారిన పడ్డాము అనుకుంటారు కదా. 32 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే చిన్న అమౌంట్ కాదు కదండి. మరి ఇక్కడే మోదీ యొక్క ఆట. సో ఈయన ఏం చేశారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ రాజ్నెట్ అనబడే ఒక దిగ్గజ రష్యా సంస్థ, ఆయిల్ సంస్థ, వీళ్ళతో ఒప్పందం. సో ఈ ఒప్పందము ప్రకారం ఏంటంటే ఇన్ని బ్యారెల్స్ పర్ డే రిలయన్స్ వీళ్ళ దగ్గర కొనాలి, రష్యన్ ఆయిల్స్ కొనాలి. ట్రంప్ గారు ఏం మాట్లాడతారు? మీరు ముందు రష్యన్ ఆయిల్స్ కొనడం మానేయండి. ఇది కదా, ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాం. ట్రంప్ నువ్వు చెప్పావు, మేము విన్నాము, మరి మాకేంటి బార్గెయిన్లో? సో ఫస్ట్ బార్గెయిన్ ఏమిటి? మోదీ చెప్పేది చెప్తున్నాను. నువ్వు 50% కాదు 15% మా ట్యాక్సులు తగ్గించు. సరే, రష్యన్ ఆయిల్స్ మీరు కొనను అన్నారు కాబట్టి 15%కి వస్తాను. ఓకే అయిపోయింది కదా. చూడండి, మీరు ముందు టారిఫ్ వార్ అంటారు, దానిని ఇవాళ ఈయన 15%కు ఒకే షాట్లో రష్యన్ ఆయిల్స్ కొనము, నువ్వు 15% చెయ్యి. రెండవ ప్రాబ్లం ఏమిటి? కార్న్, జెనెటికలీ మోడిఫైడ్ కార్న్. దీనిని కొనమని తీవ్ర స్థాయిలో అమెరికా వాళ్ళు మన పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో మనము నో అని అన్నాం కదా, పీయూష్ గోయల్ గారు కూడా అదే కదా అన్నారు. ఈ జిఎం కార్న్స్ అనేవి మేము కొనమండి, మా రైతులకు ఇబ్బంది, ఇది భారత్లోకి రాకూడదు. మోదీ గారు ఏం చేశారు? అలా కాదు, కార్న్ అన్నావు కదా, ఈ కార్న్ కూడా మేము కొంటాం, కానీ మాకు డిస్కౌంటెడ్ కార్న్స్ ఇవ్వాలి. ఎలాగైతే రష్యా వాళ్ళు ఆయిల్స్లో డిస్కౌంట్ ఇస్తున్నారో ఈ కార్న్లో కూడా నువ్వు ఇలా మాకు డిస్కౌంట్ ఇవ్వాలి. అయ్యో అదేంటి, ఈ కార్న్స్ భారత్లోకి వస్తే నో హ్యూమన్ కన్సంప్షన్ అండి. చూడండి, మనుషులు అనేవాళ్ళు ఈ కార్న్ ఎవరు తినరు, భారత్లో కూడా ఎవరు తినరు. మరి ఏం చేస్తాము? ఈథనాల్ అని అంటారు. ఈథనాల్ అనేది ఇవాళ ఈథనాల్ బ్లెండ్ అంటాం. పెట్రోల్ అన్నప్పుడు అందులో ఈథనాల్ని కలుపుతున్నారు. మనము 20% ఈథనాల్కి వెళ్ళడానికి ఇవాళ ఈథనాల్ పాలసీ అంటారు, చేస్తున్నాం కదా. మరి ఈథనాల్ అనబడే ఈ ఆయిల్స్ ఎవరు తయారు చేస్తారండి అంటే మళ్ళీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ. చూడండి, ఆ లింక్ కనెక్టింగ్ ద డాట్స్ అంటాం, చూసారా ఏ లెవెల్లో ఈ ప్లాన్ ఉందో. సో ఇప్పుడు ఈథనాల్ తయారు చేయడానికి మనము చెరుకు వాడుతూ ఉంటాం, షుగర్ కేన్ వాడుతూ ఉంటాం. ఇక మీదట షుగర్ కేన్ వాడము,
మేము కార్న్ వాడతాము. అంటే చెరుకు కన్నా చవక ధరకు కార్న్ తెచ్చుకొని దీని ద్వారా ఈథనాల్ తయారు చేస్తే మనకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు సేవ్ అవుతారు. మీకు ఇది ఎంత పెద్ద కంపెనీ అంటే అమెరికాలో ఉండే యావత్తు రైతులు, ఈ కార్న్ రైతులని ఈయన కొనేయగలడు. మీకు ఆసియా ఖండములో మీకు ద రిచెస్ట్ మ్యాన్. కాబట్టి నువ్వు ఇక మీదట కార్న్ తెప్పించుకో, అమెరికా నుంచి తెప్పించుకో. సో వాళ్ళని సంతృప్తి పరచు. ఇదంతా మీరు విన్నారు అనుకోండి, మనము రష్యాకు వ్యతిరేకంగా వెళుతున్నామా అనిపిస్తుంది కదా. అంటే రష్యన్ ఆయిల్స్ను ఆపేస్తున్నామా? చూడండి ఫ్రెండ్స్, మనము ప్రస్తుతము నవంబర్లోకి వెళ్ళబోతున్నాము. వింటర్ సీజన్, ఇదే గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ వాట్ ఆల్ అబౌట్ టైమింగ్. మీ టైమింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మొత్తము ప్రపంచం అంతా కూడా మీ మాయలో పడిపోవాలి అని చెప్పి మోదీ గారు ఇవాళ చెప్తున్నారు. సో ఇప్పుడు మీకు వింటర్ సీజన్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా రష్యన్ ఆయిల్స్ అనేవి తగ్గిపోతాయి. సిఎన్బిసి అనబడే ఒక మీడియా సంస్థ, దిగ్గజ సంస్థ, వరల్డ్ ఫేమస్, వాళ్ళు ఒక డేటా విడుదల చేశారు. సెప్టెంబర్ నెల 6,29,590 బ్యారెల్స్ పర్ డే రిలయన్స్ వాళ్ళు రాజ్ నెఫ్ట్ అనబడే సంస్థ వద్ద కొన్న చమురు. మామూలుగా 3 లక్షలు, మ్యాక్సిమం 3.5 లక్షలు కొంటారు పర్ డే చెప్తున్నాను బ్యారెల్స్. కానీ రిలయన్స్ వాళ్ళు ఏం చేశారు, ఆగస్టు సెప్టెంబర్, ముఖ్యంగా సెప్టెంబర్లో ఆల్మోస్ట్ డబల్ ద ఆయిల్స్ కొనేశారు. అంటే ముందే మీరు ఇక్కడ నిలవ పెట్టుకోవాలి. 6,29,000 బ్యారెల్స్ పర్ డే అన్నప్పుడు మీకు డబల్ అండి. కొని పెట్టుకొని ఇవాళ ఏం మాట్లాడుతున్నాము, సరేనండి మీరు అంటున్నారు కదా రష్యన్ ఆయిల్స్ కొనం, ఏంటి ఆల్రెడీ ఇక్కడ స్టాక్ ఉంది, రిజర్వ్స్ రెడీ చేసుకున్నాము, వింటర్స్ రాబోతున్నప్పుడు ఇది తగ్గుతుంది. చూడండి ప్లానింగ్. సో ఇప్పుడు రష్యన్ ఆయిల్స్ కొనకపోయినా ఆల్రెడీ కొనేశారు కదా, 2 నెలలకు కావలసిన చమురుని ఇక్కడ దాచిపెట్టుకొని మీరేం చెప్తున్నారు, రష్యన్ ఆయిల్స్ మేము కొనకపోవచ్చు, ఆపేస్తామా, ఆపము, తగ్గిస్తాము అంటే మళ్ళీ 3 లక్షలకు వస్తాం. సో మనము కొనేది యాజ్ ఇట్ ఈస్ కొంటాము, అమెరికాను ప్రసన్నము చేశాము. అట్ ది సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్, నేను చెప్పాను భారత్ రష్యన్ ఆయిల్స్ కొనడం మానేసింది, గొప్పగా సౌత్ కొరియాలో చెప్పుకున్నాడు. కానీ మనకు ఏం జరిగింది, 50% టారిఫ్ అనేది 15%కి వచ్చేసింది. చవక ధరకే కార్న్ దొరుకుతుంది. ఈథనాల్ తయారీలో మనం ఈ కార్న్నే వాడబోతున్నాము. అట్ ది సేమ్ టైం రష్యన్ ఆయిల్స్ అనేది యథాతథం మనం కొంటూనే ఉన్నాము, ఎక్కడ ఆపలేదు. సో ఫైనల్గా మీరు చూశారు అనుకోండి, ఆల్ అడ్వాంటేజ్ టు ఇండియా. సో ఒక ఫోన్ కాల్ ముఖేష్ అంబానీని వాడుతూ, అంటే మీకు పెట్రోల్ కొంటున్నప్పుడు రిలయన్సే ఉంది, ఈథనాల్ తయారీలోనూ రిలయన్సే ఉంది, ఈ కార్న్ కొంటున్నారు చూసారా అందులోనూ ముఖేష్ అంబానీయే ఉన్నారు. టోటల్గా మన టారిఫ్ అనేది ఒకప్పుడు, అంటే మీకు మార్చిలో వీళ్ళ బెదిరింపులు అంతకు ముందు 15%, అదే 15%కే భారత్ వచ్చేసింది. ఇలా మీరు చూశారు అనుకోండి, ఒకే ఒక ఫోన్ కాల్ చేసి డొనాల్డ్ ట్రంప్ని తన దారిలోకి తెచ్చుకొని మన వ్యాపారం ఎక్కడ, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న 32 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎక్కడికి వెళ్ళలేదండి. అమెరికన్స్ హ్యాపీగా క్రిస్మస్ జరుపుకుంటారు, అక్కడ నివసించే మన ఎన్ఆర్ఐలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో హ్యాపీగా ఉంటారు. అందుకే దీపావళి రోజు వైట్ హౌస్లో సెలబ్రేషన్స్. ట్రంప్ భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. మోదీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్, మై బెస్ట్ ఫ్రెండ్, ఏ టోటల్ కిల్లర్. ఇతనితో వ్యాపారం అనేది చాలా టఫ్గా. ఇన్ని ఎందుకు చెప్తున్నాడు, ఫైనల్గా అమెరికాను తన దారిలోకి తెచ్చుకొని, ఇదంతా ఎప్పుడు టైమింగే, వెయిట్ చేయడము. మీ వార్ రూమ్లో ఎలాంటి ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేస్తారు, ఫైనల్గా మీరు ఎలా గెలుస్తారు, ఇదే మోదీ ఆడిన ఆట. ఇందులో డొనాల్డ్ ట్రంప్ చిక్కుకుపోయాడని చెప్పి మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.